నాకు పర్సనల్‌గా పెద్దగా నచ్చకపోయినా 'అనిల్ రావిపూడి' ఒక మంచి డైరెక్టర్ మన తెలుగునాట. అందరూ గూడా ఆయన సినిమాలు బాగా ఇష్టంగా చూస్తారు. మంచి కలెక్షన్స్ వస్తాయి. అయితే తమిళోళ్ళకి చేదస్తం ఎక్కువేమో పని గట్టుకుని ఆయన సినిమాని చండాలంగా రీమేక్ చేసి మరీ ప్రూవ్ చేశారు 'అనిల్ రావిపూడి' మంచి డైరెక్టర్ అని. అట్లా ఉంది 'జననాయకుడు' సినిమా. ఓన్లీ పాజిటివ్స్ ఏంటంటే ఈ సినిమాలో విజయ్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్‌కి పండగ. ఖచ్చితంగా ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సీన్ మనం 'భగవంత్ కేసరి' అప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా మాట్లాడుకోవాల్సిన అంశం ఇది. ప్రతి పెద్ద హీరో కూడా ఇట్లాంటి సీరియస్ ఇష్యూస్ని సినిమాలో డిస్కస్ చేస్తే దీని మీద అవేర్నెస్ ఎక్కువ వస్తుంది. సో ఆ విషయాన్ని మనం మెచ్చుకోవాలి. అట్లాగే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా కాస్త పర్వాలేదు అనిపించింది. ఇవి మాత్రమే పాజిటివ్స్. సినిమాలో ఎక్కడా కూడా మీకు ఎమోషనల్ డెప్త్ కానీ కనెక్ట్ కానీ ఏమాత్రం లేదు. భయంకరమైనటువంటి క్రింజ్ సీన్లు చాలా గట్టిగా ఉన్నాయి. ఈ విలన్ యొక్క సీన్లు, విలన్ యొక్క నేరేషన్ కానీ, విలన్ పర్స్పెక్టివ్ చూపించిన విధానం కానీ, ఇవన్నీ మనం బోర్తో పాటు ఇంకెంతసేపు రా బాబు అనే ఫీలింగ్ వస్తుంది. అట్లాగే క్లైమాక్స్ కూడా చాలా చాలా వీక్ క్లైమాక్స్ అనమాట. సో ఓవరాల్గా ఈ మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్ పర్వాలేదు అనిపించేలా ఉంది. ఈ ఎంట్రన్స్ హీరో అవి బాగున్నాయి. ఇందాక చెప్పినట్టు విజయ్ స్వాగ్ బాగుంది. అక్కడక్కడ డాన్సెస్ గట్టిగా ట్రై చేశాడు తప్ప మిగతా అంతా సినిమా మొత్తం కూడా చాలా హారిబుల్గా అవాయిడ్ చేసే తగ్గగా ఉంది. ఇది పర్సనల్గాను నాకు నచ్చలేదు. కమర్షియల్గా కూడా ఈ సినిమా తెలుగులో వర్కౌట్ అవుతుందని నేను అనుకోవట్లేదు. సో ఓటీటీ కోసం కూడా కాదు, అసలు కంప్లీట్గా ఈ మూవీని అవాయిడ్ చేసేయచ్చు. ఆ లెవెల్లో ఉంది. అంతగా మీకు బోర్ కొడితే ఇంకోసారి 'భగవంత్ కేసరి' సినిమా సరదాగా చూసుకోవచ్చు.